చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ రోజున ప్రారంభించి దీపావళి వరకు కొనసాగిస్తారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ధామ్ అంటారు. మానవ జన్మను చరితార్థం చేసుకోవటానికి ఉత్తమమైనదని చెప్తూ ఉంటారు. మరి ఈ అక్షయ తృతీయ రోజునే ఆ 4 దేవాలయాలను తెరుస్తారు. ఇవే కాకుండా పలు దేవాలయాల్లో దేవీ దేవతలకు ఈ రోజున గంధలేపనం చేస్తారు. పూరిలోని జగన్నాథ రథాలను అక్షయ తృతీయ రోజున నిర్మించడం ప్రారంభిస్తారు. హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేష విగ్రహ నిర్మాణానికి సంబంధించి కర్ర పూజను కూడా అక్షయ తృతీయ రోజే నిర్వహిస్తారు. లక్ష్మీదేవిని, గణపతిని వ్యాపారస్తులు విశేషంగా అక్షయ తృతీయ రోజున ఆరాధిస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో అఖా తీజ్ అంటూ ఉత్సవ వేడుకలను మిన్నంటే సంబరంతో నిర్వహిస్తూ ఉంటారు. జైనులకు సంబంధించిన ఉత్సవాలు కూడా అక్షయ తృతీయ రోజున నిర్వహిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ నాడే వేల సంఖ్యలో పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభోత్సవ వేడుకలు, అలాగే ఎన్నో సంబరాలు ఈ రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఇవే కాకుండా 21 రకాల ధాతువులతో, ఔషధ గుణాలతో నిండిన సమిధులతో ఆరోగ్యాన్ని సంరక్షించే నిమిత్తం వైదిక ఆరోగ్య హోమాన్ని ఉత్తరాదిన, దక్షిణాదిన పలు ప్రాంతాల్లో విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ తదియ రోజున గంగా స్నానం చేయటం ఉత్తమమైన ఫలితాల్ని అందిస్తూ ఉంటుంది. ఈ వైశాఖ శుద్ధ తదియ రోజున శివకేశవుల్లో ఎవరినైనా పూజించి దైవ నామస్మరణ చేయాలని నారద పురాణంలో, నారద ఉపనిషత్తులో స్పష్టం చేశారు.